సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ శశాంక్ జీవన్ పాటిల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు. వివిధ మండలాల నుండి జడ్పీటీసీలు పలు సమస్యలను ఈ సమావేశంలో లేవనెత్తారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజ్పేటకు పోయే రోడ్డు ఉంటుంది మేడం. ఆ బ్రిడ్జికు ఫౌండేషన్ స్టోన్ వేసి 1 year కావస్తుంది. 2 సీజన్లు పోయింది. మరి కాంట్రాక్టర్ పనులు స్టార్ట్ చేస్తారా, స్టార్ట్ చేయడా అడగండి ఒకసారి. డిసెంబర్లో అగ్రిమెంట్ సార్, స్టార్ట్ చేస్తాం సార్. డిసెంబర్లో అగ్రిమెంట్ ఎలక్షన్స్ ముందైంది, కానీ టెండర్ అయ్యే రోజులేదు సార్. టెండర్ అయింది కోడ్ అది చెప్పి డిసెంబర్లో అగ్రిమెంట్ అయింది, 6 months పైన అయింది. రెండు సీజన్లు పోయినాయి. దానికి 2 సార్లు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. ఓసారి ఇనాగరేషన్ అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ పిలిచి మరి రివ్యూ చేస్తారా, మాట్లాడతారా, పని స్టార్ట్ చేయండి. మళ్ళీ జూన్లో మళ్ళీ స్టార్ట్ అయితే వర్షాలు, అంతలో బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి సార్. ఎందుకంటే అది కొండపోచమ్మ కానీ జగదేవ్పూర్ కానీ హైదరాబాద్ చేరియాలను చూడండి, నియరెస్ట్ ప్లేస్ చాలా ఫ్లోటింగ్ ఉండే రోడ్డు. దాంతో ఇబ్బంది అయితే ఉంది కాబట్టి కాంట్రాక్టర్ పిలిచండి, లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతారా, తీసుకొస్తారా, ఇంత పని చేయిస్తారా. చేయిస్తాం సార్. చేరే విధంగా ఆ రైతులకి నష్టపరిహారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. సభ పక్షాన ఏవైతే గత ప్రభుత్వం చేసిందో వాటిని కంటిన్యూ చేస్తూ రైతే దేశానికి వెన్నుముక అని చెప్పడం జరిగింది గౌరవ సభ్యుడు. దాన్ని దృష్టిలోనే పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అందరం కలిసి పనిచేసుకున్నాం. అదే తరహాలో ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉంచడానికి ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వాలు చేయాలని మా గౌరవ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నారు. కనుక అందరూ కూడా సహకరించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, ఎవరమున్నా కూడా ప్రజల అభిష్టం మేరకే పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ప్రజలు కోరుకున్న మార్పుని ప్రజల్లోకి తీసుకువెళ్ళి పేదరిక నిర్మూలన చేస్తూ అన్ని రంగాలలో కూడా గతంలో ఏ విధంగానైతే అభివృద్ధి సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ముందుకు వెళ్ళాలని మా సభ్యులందరి కోరిక అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.